రాష్ట్రంలో ఈ వానలేంది వరదలేంది అంతా బాబు గారి లెగ్గు మహిమ. 10 రోజులకు ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి. ఆగస్టులో కూడా ఈ ఎండలేందిరా, అంతా బాబు గారి లెగ్గు మహిమ. అంటే ఏంట్రా, ఎండలు ఎక్కువ వచ్చినా బాబు గారి వల్లే, వానలు ఎక్కువ పడ్డా బాబు గారి వల్లే. అసలు కరోనా ఎంట్రీ ఇచ్చింది ఎవరు ఎంటర్ అయిన తర్వాత గుర్తుందా? లెగ్గు మహిమనా? ఆయన అడుగు పెట్టిన వెంటనే వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్ వచ్చింది. ఆయన అడుగు పెట్టిన వెంటనే పేదలకు ఉచిత ఇసుక, కూలీలకు ఉపాధి, అన్నార్థులకు అన్న క్యాంటీన్ వచ్చింది. ఆయన అడుగు పెట్టిన వెంటనే యువతకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయింది. దిస్ ఈస్ ఆల్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 3 months. వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తినప్పుడు హెలికాప్టర్ నుంచి తొంగి చూడటం తప్ప నేల మీద కాలు పెట్టి తిరిగారా మీ నాయకుడు? అదే బాబు గారు 74 ఏళ్ల వయసులో అర్ధరాత్రి ముంపు ప్రాంతాలన్నీ పర్యటించి బాధితులకు భోజనం, భరోసా అందిస్తున్నారా? కంటి మీద కునుకు లేకుండా తిరుగుతున్నారు. మీ నాయకుడికి ప్రజలంటే ఓటర్లు, కానీ మా నాయకుడికి ప్రజలంటే బిడ్డలు. బిడ్డలు అనుకునేవాడు రాష్ట్రాన్ని కన్న తండ్రిలా కాపాడుకుంటాడు. విపత్తు సమయంలో విమర్శలాపి కనీసం వాళ్ళకు వీలైన సహాయం చేయండి రా.